ఇవాళ కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఓర్వకల్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న సీఎం నేరుగా సీఎం క్యాంప్ రైతు బజార్కు వెళ్తారు. అక్కడున్న రైతులు, పారిశుద్ధ కార్మికులతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం జయరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేస్తారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత P4 కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటల తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్కు సీఎం చంద్రబాబు పయనమవుతారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఓర్వకల్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న సీఎం నేరుగా సీ క్యాంప్ రైతు బజార్కు వెళ్తారు. అక్కడున్న రైతులు, పారిశుద్ధ కార్మికులతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం జయరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేస్తారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత P4 కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటల తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్కు సీఎం చంద్రబాబు పయనమవుతారు. ఇవాళ కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఓర్వకల్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న సీఎం నేరుగా సీ క్యాంప్ రైతు బజార్కు వెళ్తారు. అక్కడున్న రైతులు, పారిశుద్ధ కార్మికులతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం జయరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేస్తారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత P4 కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటల తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ సీఎం చంద్రబాబు పయనమవుతారు.